హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బెండకాయ పులుసు చూపిస్తున్నానండి. బెండకాయ పులుసు ఇలా చేస్తే చాలా రుచిగా చిక్కగా వస్తుంది. ఇది ఎలా చేయాలో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత దీంట్లో కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు అయితే 2, పెద్దదైతే ఒక టమోటా సరిపోతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్లు కారం వేసుకోవాలి. సాంబార్ కారం అయితే పులుసుల్లోకి బాగుంటుందండి. మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. కొంచెం మెత్తబడితే సరిపోతుంది బెండకాయ ముక్కలు, టమోటా ముక్కలు ఇవన్నీ కూడా. తర్వాత దీంట్లో 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత 1 కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. పులుపుని బట్టి చూసి వేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు చూసుకొని తక్కువైతే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల సేపు మరిగించుకోవాలి. తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి వాటర్లో కలిపి ఈ విధంగా పులుసులో పోసుకోవాలి. దీనివల్లనే పులుసు చిక్కదనం వస్తుందండి. ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూను బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు కారాలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ ఎవరన్నా ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల సేపు మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలినట్లయితే ఇంకా పులుసు రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల సేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీగా ఈజీగా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి బెండకాయలు అయితే నేను 1/2 కేజీలో సగం తీసుకున్నానండి. ఎక్కువ కూడా పట్టవు. ఈ పులుసు చేసినప్పటికన్నా చల్లారిన తర్వాత ఇంకా బాగుంటుందండి. చిక్కబడుతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చేపల పులుసు ఇలాంటి నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఇలా బెండకాయ పులుసుతోనే చక్కగా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈసారి బెండకాయ పులుసు ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.